నమస్తే. మీ పేరమ్మా? నా పేరు మొబీనా. ఏం చేస్తారు? నేను ఒక గృహిణిగా హౌస్ వైఫ్ లాగా ఉంటాను. అమ్మ మరేంటి ఈ రోజున లోకేష్ గారు 13 సంవత్సరాల పిల్లల నుంచి సోషల్ మీడియా అవాయిడ్ చేయాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకురాబోతున్నారు, తీసుకొచ్చారు కూడా. ఏంటి ఎలా ఉంది అసలు? దాని మీద అసలు మంచిదా ఏంటి అభిప్రాయం? అసలు మంచిదా చెడా? ఆయన 13 సంవత్సరాల పిల్లలకి ఆ సోషల్ మీడియా అవాయిడ్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ అనేది చాలా విలువైనది. ఎందుకంటే అది ఆయన ఒక విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన పిల్లలు భవిష్యత్తు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉంటే బాగుంటుంది, పిల్లలు చదువులో ముందుంటే బాగుంటుంది, పిల్లలు ఎడ్యుకేషన్లో ఉండి ఉద్యోగాలు ఉపాధి పొందాలని పిల్లలు ఉండాలని ఆయన ఒక ఆకాంక్ష. ఆ ఆకాంక్షని ఆలోచించి ఆయన ఈ విషయాన్ని పిల్లలతో దూరంగా ఉంటే మంచిది, పిల్లలు ఇంకా ముందుకెళ్ళి చదివి ఒక కుటుంబాన్ని సాగించే విధి విధానంగా ఉండాలని పిల్లలు ఆయన భావిస్తున్నారు. ఆయన భావజాలం అని చాలా గొప్పది, చాలా విలువైన ఆలోచన అది. ఈ రోజు వరకు కూడా ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, మారిని వెళ్ళిని తప్ప ఈరోజు ఇంత గొప్ప ఆలోచన కలిగిన నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అంటే మన సోషల్ మీడియా వేదికగా మనం మంచి తీసుకోవచ్చు, చెడు కూడా తీసుకోవచ్చు. మరి ఈ రోజున జరుగుతున్న సన్నివేశాలు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక మంచి ఉంది, చెడు ఉంది, రెండింటికి ఉపయోగించే సోషల్ మీడియా. అలా అని చెడు ఉపయోగించే దానికి అయితే ఎవరైతే తల్లిదండ్రులు ఒప్పుకోరు కదా. పిల్లలు పాడవుతుంటే ఒక మంత్రిగా ఆయన కూడా ఒప్పుకోరు కదా. ఆయన ఒక చదువు చెప్పే విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన కూడా ఒప్పుకోరు. దీనికి ఎవరు యాక్సెప్ట్ చేయరు, తల్లిదండ్రులు ముందరే యాక్సెప్ట్ చేయరు. ఇలాంటిది వచ్చిందని వాళ్ళే చాలా బాధపడుతున్నారంటే తల్లిదండ్రులు బాగుండాలని చెప్పేసి ఈ విధంగా ఆయన దూరంగా ఉండాలి ఈ సోషల్ మీడియా కని పిల్లలు చెప్పారు. కానీ ఒక రకంగా మంచిది అది, దాంట్లో కూడా మంచి చెడులు జరుగుతూ ఉంటాయి. కానీ మంచికి అభినందించండి, చెడికి దూరంగా ఉండండి అన్న ఒక భావజాలం అయింది. ఖచ్చితంగా అలాంటి సోషల్ మీడియాలో చెడు ఏమైనా వస్తే అదే 13 సంవత్సరాల పిల్లలు తిప్పికొట్టాలని చెప్పేసి పిల్లలకి నేను అండగా ఉంటానని చెప్పేసి మాట్లాడుతున్నాను. అంటే ఇలాంటి గతంలో మనం ఎన్నో చూసాం. మరి చదువుకునే పిల్లల దృష్ట్యా లేదా జాబు ఏమైనా కల్పించారమ్మా గతంలో? ఏమన్నా ఖచ్చితంగా గత ప్రభుత్వంలో లిక్కర్ కానీ గంజాయి కానీ పిల్లలు అసలు గంజాయి సిగరెట్లు కానీ అసలు శానిటైజర్లు కానీ చేతులు కడుక్కునే 50 రూపాయలకు వచ్చే శానిటైజరు 200 పెట్టి కొనే మందుకి దూరం అయిపోయి 50 రూపాయలు శానిటైజర్ తాగి చిన్న చిన్న కుర్రోళ్ళు పిల్లలు చనిపోయారు, ఆత్మహత్యలుగా మారిపోయారు, వాళ్ళు శవాలుగా తేలిపోయారు. గత ప్రభుత్వంలో ఏ రూపంగా కూడా మంచి జరగలేదండి. గత ప్రభుత్వం తన స్వార్థం కోసం పనిచేసింది, తన లబ్ధి కోసం పనిచేసింది, తన జెండాని కాపాడుకోవడానికి పనిచేసింది. కానీ ప్రజలు తిప్పికొట్టి కూటమి ప్రభుత్వానికి గెలిపించుకున్నారు. ఎందుకంటే ప్రజలకి తెలుసు ప్రజానాయకుడు ఎవరో, ప్రజల్ని పాలించే నాయకుడు ఎవడో, ప్రజల్ని దోచుకునే నాయకుడు ఎవరో ప్రజలకి తెలుసు. కాబట్టి ఈరోజు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి 4వ ముఖ్యమంత్రిగా నిలబెట్టారంటే ప్రజలు అభివృద్ధి పొందడానికి. నారా చంద్రబాబు నాయుడు అంటే విజనరీ అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఏంటి? మనకి ఇక్కడ రావాల్సిన కంపెనీలు కానీ, మనకి ఉపాధి కానీ, ఉద్యోగాలు కానీ, ఫ్యాక్టరీలు కానీ అన్ని రకాలుగా ఆయన మనకి అభివృద్ధి చేస్తారు. ఆయన ఒక మైండ్ టెక్నాలజీ కాబట్టి ఆయన అభివృద్ధి చేసే నాయకుడు మాకు కావాలని చెప్పేసి ఆయన వయసుకి గుర్తించలేదు ప్రజలు, ఆయన పనికి గుర్తించి ఆయన గెలిపించారని చెప్పేసి సభాముఖం తెలియజేస్తున్నారు. ఏదైతే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రికి ఈరోజు సరిగ్గా పని చేయట్లేదు, నాడు నేడు ద్వారా గతంలో మేము ఎన్నో స్కూల్స్ డెవలప్మెంట్ చేసాము కానీ లోకేష్ వాటిని పట్టించుకోవట్లేదు అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారమ్మా? ఎక్కడండి మీరు ఏలెత్తి చూపిస్తే నారా లోకేష్ గారు చేస్తున్న అభివృద్ధిలో మీ అభివృద్ధి శూన్యం అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే నారా లోకేష్ గారు అంటే ఒక పబ్లిక్ ప్రజా మనిషి. ఆయన చిన్న చిన్న పిల్లలను కూడా ఆయన చదువుకోలేని వాళ్ళ స్థితులకు కూడా ఆయన ఆదుకొని దత్తత తీసుకొని నేను చదివిస్తాను, నేనున్నాను మీకు అని చెప్పేసి తల్లిదండ్రులకి హామీ ఇచ్చిన నాయకుడు నారా లోకేష్ గారు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు? ఆ పిల్లలకేమో స్కూల్లో పురుగులు పట్టిన అన్నం పురుగులు పట్టిన చిక్స్ అవి ఏముండి శుభ్రం ఉండే కాదు బాత్రూమ్స్ అలాంటివి. ఆయన రంగులు పులుసుకున్నాడంతే, ఆ స్కూల్కి కూడా బులుగు రంగు వేసుకున్నాడు. ఆ బులుగు రంగుకి భూస్థాపితం చేశారు ప్రజలు సుఖశాంతంగా. ముందు అసలు రౌడీజం ఉండేదండి, అది లేదు, శాంతిగా ఉంది రాష్ట్రం అంతా. ఆంధ్రప్రదేశ్ మొత్తం శాంతిగా సుఖశాంతిగా 4,000 రూపాయలు పెన్షన్ తీసుకొని ముసలోళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు మందులకి తక్కువ డబ్బులు ఇప్పుడు సరిపోయే డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి. అలాంటిది ఈ ప్రభుత్వం ప్రజలకు ఆదుకోవాలని వచ్చిన ప్రభుత్వం. యువత పరంగా ఎలా ఉందమ్మా? జాబ్స్ ఏమైనా కల్పిస్తుంది ఈ ప్రభుత్వం? గత పాలకులేమో అసలు మేమే జాబ్స్ తీసుకొచ్చాము కానీ కూటమి ప్రభుత్వం జాబ్స్ ఇట్లా తీసుకురావట్లేదు, మేము తీసుకొచ్చిన కంపెనీలే పేర్లు మార్చుకుని గొప్పలు చెప్పుకుంటుంది కూటమి ప్రభుత్వం అంటా ఉన్నారు. మరి మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశాక మెగా డీసీ మీద సంతకం పెట్టారు. ఆయన ఉద్యోగాలకి ఉపాధికి ప్రభుత్వంలో ఇంకా రానున్న రోజుల్లో ఇంకా 2 సంవత్సరాలే కదండి, ఇంకా 3 సంవత్సరాల పాలన ఉంది. ఈలోపు ప్రజలకి ఉద్యోగాలు అందుతాయి,
చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా వాళ్ళకు కూడా చిన్న చిన్న లోన్స్ వస్తున్నాయి, వాళ్ళు కూడా బాగున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీల్లో అదే సూపర్ 6ల హామీలో చక్కగా అన్నా క్యాంటీన్ అని, ఫెన్షన్ అని, గ్యాస్ బండ అని చెప్పేసి, ఉచిత బస్ సరఫరా అని చెప్పేసి, ఇంకా రావాల్సిన తల్లికి వందనం అనేది అది కూడా ఇచ్చారు. ఒకరికి ఇస్తానని వాళ్ళు నలుగురికి ఇస్తానని ఒకరికి ఇచ్చారు, నలుగురు ఇస్తానని నలుగురికి ఇచ్చారు. ఇది ఇలా గవర్నమెంట్ సాంప్రదాయం అంటే ప్రజలకు ఆదుకోవాలి, ప్రజలు ఉండాలి, ప్రజలు బాగుంటే మేము బాగుంటామన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి కలిసిద్ది. ఎందుకంటే ప్రజలు లేనిది మేము లేము, ప్రజలు లేనిది నాయకుడు లేడు. ప్రజలు ఇచ్చిన ఉద్యోగం ఆయనకి, ప్రజలు అందుకు కోరుకున్న నాయకుడు ఆయన, ప్రజలు కూర్చోబెచ్చిన సీట్ ఆయన కూర్చున్నారు. ఈరోజు ప్రజలు బాగుంటే ఒక ప్రాణం పోతే ఆయన ప్రాణం విలవిలాడుతాయి చంద్రబాబు నాయుడు గారిది. అలాంటి నాయకుడు కావాలని ప్రజలే కోరుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. ఇలాంటి మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీనే వైసీపీ పార్టీ. కూటమి ప్రభుత్వం మహిళలు పట్టించుకోవట్లేదు, మహిళలకు రావాల్సిన పథకాలు కూడా అమలు కావట్లేదని చెప్పి అంటా ఉన్నారు. అసలు పెద్ద పెట్టేసిందే వైసీపీ పార్టీ అంటే మీలాంటి మహిళలకి ఏంటి ఏమిచ్చారు మహిళలకి? వాళ్ళు ఏమిచ్చారు? నారా చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ ఇచ్చారు, నారా చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ఇచ్చారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనకి మహిళలకు వేస్తానన్న 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి కూడా వేస్తానన్నారు. గవర్నమెంట్లో జీరో బడ్జెట్ చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డికి మరి ఆయన ఏం ముఖం ఎట్టు మాట్లాడుతున్నాడో మహిళలకు అండగా ఉన్నాడు. అది ఎక్కడ ఏం అండగా? కరోనా టైంలో కూడా ఎంతో మంది కష్టపడ్డాను కూడా భయపడి కూడా ఆయన చచ్చిపోయి ప్రాణాలు తెగించి కూడా టీలు అమ్ముకొని, అవి అమ్ముకొని, బిస్కెట్లు అమ్ముకొని రోడ్డు మీద బతికారు. ఆయన ఏం అండగా ఉన్నాడు? 1000 రూపాయలు రేషన్ కార్డు మీద ఇచ్చి ఊరుకున్నాడు. అంటే 6 నెలలు జరిగిన లాక్డౌన్కి ఒక నెలకి 1000 రూపాయలు ఇస్తే సరిపోద్దా? ఒక్క 1000 రూపాయలు ఇచ్చి ఊడుకున్నాడు. ఎవరికి ఏం ఆయన ఏమిలా మహిళలకి ఏం అండగా నిలబడలా. ఈ నారా చంద్రబాబు నాయుడు గారే డ్వాక్రా మహిళలకు కానీ అన్ని విధాలుగా మహిళలకే అండగా ఉంది కూటమి ప్రభుత్వమే, నారా చంద్రబాబు నాయుడు గారే. మహిళలకి పెద్దపీట వేసిన నాయకుడు ఎవరంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే మహిళలు ముందుండాలి. ఎక్కడ నా అక్క చెల్లి బస్ ఎక్కి దిగితే 10 రూపాయలు లేకపోతే ఆ 10 రూపాయలు వద్దు అని చెప్పేసి ఉచిత బస్ ఎక్కాలని చెప్పేసి మహిళలకి ఆయన ఉచిత బస్ వేశారు. మహిళలు ఇంట్లో వండుకునేటప్పుడు అన్నం ఉడికేటప్పుడు గ్యాస్ అయిపోతే గ్యాస్ మళ్ళీ ఫ్రీగా రావాలని మహిళలకి గ్యాస్ ఫ్రీగా ఇచ్చారు. తల్లికి వందనం, పిల్లల్ని చదువుకోలేని తల్లి ఉంటుంది, తండ్రి సంపాదనలో ఉండదని చెప్పి మహిళలకే తల్లికి వందనం ఇచ్చారు. ఆయన ఎంతో మందికి మహిళలకే పెద్ద పీఠం వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. జరగబోయే 29 ఎలక్షన్స్ లో కూడా మహిళలే నుండి పెద్ద పీటేసి గెలిపిస్తారు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతున్నారు. నేను వైసీపీ మళ్ళీ గెలిపిస్తారమ్మా మీరు? వైసీపీని భూస్థాపితం చేశాము, వాళ్ళకి సిగ్గు లేకుండా చెప్పుకున్నారు. 11 వచ్చినాయి, ఈసారి 1 వస్తుందో కూడా లేదో తెలియదు, అది వాళ్ళు చూసుకోవాలి. అది ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం శాశ్వతంగా 20 ఏళ్ళు 15 ఏళ్ళు దాదాపు ఇలాగే కొనసాగుతుంది. ఎందుకంటే మహిళలకి ముందు రక్షణ ఉంది, గతంలో రక్షణ లేదు. మహిళలు మాన ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది బలి అయిపోయారు. ఆయన జగన్మోహన్ రెడ్డి అక్కంగానే ప్రియాంక రెడ్డి, తర్వాత ఏమో రమ్య గుంటూరు జిల్లాలో రమ్య, విజయవాడలో ఎంతో చిన్న చిన్న పిల్లల్ని హత్యకు గురైపోయారు. ముసలోళ్ళు కూడా ఎంతోమంది రేప్ కిస్టులో పీడా కిస్టులో బలైపోయారు. అలాంటిది మహిళలు ఏం గెలిపిస్తారు? మహిళలకు నువ్వేం న్యాయం చేసావు? నీ దగ్గర ఉన్న మహిళలకి ఏమైనా నువ్వు న్యాయం చేసుకొని నువ్వు కాపాడుకున్నావేమో తప్ప ఆంధ్రప్రదేశ్ మహిళల్లో కొన్ని వేల మంది మహిళలు బలైపోయారు నీ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్ గెలిపించుకుందే మహిళలు, రానున్న రోజుల్లో కూడా గెలిపించుకున్నదే మహిళలు.